ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి వైట్ డ్రెస్సులు, క్రిస్మస్ వస్తే వైట్ అండ్ రెడ్ డ్రెస్సులు, ఇంకా వేరే ఫెస్టివల్స్ ఏమైనా వస్తే లంగా ఓణీలు, చీరలు. ఇది కంప్లీట్లీ ఫార్మాలిటీ కాదు, రూల్ అన్నమాట. ఫెస్టివల్స్ వస్తేనంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం ఇప్పుడు ప్రతి చోట చాలా అంటే చాలా నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఈ రోజు మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నమాట. అంటే ఏం చెయ్యము, సీక్రెట్ శాంటా గేమ్ ఆడతాము, మంచి ఒకరు గిఫ్ట్లు ఒకరు ఇచ్చుకుంటాము. నేనైతే నా లాస్ట్ 3 years నుంచి మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చిన. ఇది ఆలోచించుకుంటే ఏదేదో దేవులాడుకుంటే నా జుట్టు మొత్తం ఉల్టా సీదా వేసుకున్నా. అందుకే మొత్తం రెడీ అయిపోయినాక మొత్తం ఇప్పేసి మళ్ళీ నీట్గా జుట్టు వేసుకున్నాను అన్నమాట. సో 10-15 నిమిషాలు మళ్ళీ వేస్ట్ నాకు. ఇప్పుడు నీట్గా 2-3 దోశలు నీట్గా వేసి ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా. అదేందక్క దోశలు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే, యాక్చువల్లీ ఇది మనం రెగ్యులర్గా తినే మినపప్పు దోశ కాదు, అదే మినపప్పుతో దొడ్డు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తేనంటే ఇంత మంచిగా దోశలు అవుతాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి నువ్వు ఈ దోశలు తినడం స్టార్ట్ చేసినావు అనుకో, రిమైనింగ్వి మర్చిపోతావు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. బేబీ వింటర్ కేఫే అన్నావు కదా, హాట్ చాక్లెట్ చేసినావు, పావ్ బాజీ చేస్తలేవు, మోమోస్ చేస్తలేవు అంటే, ఓ నాయనో నాకైతే ఈ చలికి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడమే గొప్ప అయిపోయింది. అస్సలు అంటే అస్సలు టైం సెట్ అయితే లేదు. బట్ పావ్ బాజీ అయితే పక్కా చేస్తా అబ్బా. తర్వాత నీట్గా ఓలా బుక్ చేసుకొని, దోశ ప్యాక్ చేసుకొని, లంచ్ ప్యాక్ చేసుకొని, తొందరగా కాఫీ తాగేసి ఆఫీస్కి స్టార్ట్ అయిన అన్నమాట. ఏందక్క ఈ మధ్య ఆటోలలో ఎక్కువ పోతున్నావు అంటే, మా ఇంట్లో అస్సలు అవైలబుల్గా ఉంటలేరు, నన్ను దేకని కూడా దేక్తలేరు అన్నమాట డ్రాప్ చేయమంటే. అందుకే నీట్గా ఆటోలో వెళ్ళిపోతున్నా. లాగౌట్ తర్వాత బస్సు గురించి అర్ధగంట 40 నిమిషాలు వెయిట్ చేసి అలసిపోయి సైలెంట్గా విండో సీట్లో కూర్చొని నాకు వచ్చిన చాక్లెట్ నేను నీట్గా తిన్నాను అన్నమాట. యాక్చువల్లీ నేను చాక్లెట్స్కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, చాక్లెట్ తినుకుంటే జస్ట్ స్టాచ్యూ అన్న. మొత్తం ఇక్కడ రోడ్లు అక్కడ రోడ్లు మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయినాయి. యాక్చువల్లీ క్రిస్మస్ న్యూ ఇయర్కి మనకి హైదరాబాద్లో చాలా అంటే చాలా కెఫేస్ మంచిగా డెకోర్ చేస్తారబ్బా. అక్క వెళ్ళాలనుకుంటుంది కానీ వెళ్ళదు, ఎందుకంటే మన పైసల ఖర్చుల విషయం మనకు తెలిసిందే కదా. ఇంటికి వెళ్ళంగానే నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని దబ్బా ఎట్లా చెప్తున్నా అంటే, నాకు ఆల్రెడీ ఆ స్ట్రక్చర్ చూడంగానే అర్థమైంది అది డెఫినెట్లీ బ్యాగే అని చెప్పి. నేను అస్సలు బ్యాగులకి బద్ధకం అన్నమాట, అస్సలు అంటే అసలు వేసుకోను. నా ఫోన్ నాకు పట్టుకోవడమే పెద్ద బద్ధకం పని. బట్ నాకు డెఫినెట్లీ తెలుసు ఈ బ్యాగ్ని మా మమ్మీకి చూపించినంటే పక్క తను తీసేసుకుంటుంది అని చెప్పి. మా మమ్మీకి ఇలాంటి బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు చాలా ఇష్టము. సో మా మమ్మీని తీసేసుకోమన్నా. అన్నిటికన్నా మెయిన్ థింగ్, నాకు పువ్వులు అంటే పిచ్చి కాదు, ప్రాణము. ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడు. సో తర్వాత కొంచెం సేపు మా మమ్మీకి కిచెన్లో హెల్ప్ చేసినాక చపాతీ చేసిన. అక్క మరి నువ్వేమి ఇస్తున్నావు ఒక సీక్రెట్ శాంటాలో గిఫ్ట్ అంటే, నేను ఇచ్చిన అంటే చాలా మంచి గిఫ్ట్ ఇస్తా, పైసల గురించి అస్సలు ఆలోచించాను. నేను ఇచ్చిన అంటే మొత్తం గుండెలకు హత్తుకొని గుండెలు కొట్టుకోవాలన్నమాట. అది నేను రేపు చూపిస్తాను నేను మీ అందరికీ.